సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. ఇటీవలే రామ్ చరణ్ గేమ్ చేంజర్ షెడ్యూల్ ను ముగించుకుని ముంబైకి ఫ్యామిలీతో పాటు వెళ్లాడు. అక్కడ దాదాపు 3 రోజుల పాటు ఉన్న చరణ్ దంపతులు అంబానీ ఇంట పెళ్లి వేడుకకి హాజరు అయ్యారు. అంబానీ వారి ఇంట పెళ్లి సందడి ముగిసిన తరువాత చరణ్ ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్లారు. రామ్ చరణ్, ఉపాసన మరియు క్లింకారాలు లండన్లో దాదాపుగా 2 వారాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. హాలిడేస్ కోసం వెళ్లిన రామ్ చరణ్ పనిలో పనిగా అక్కడ తన మైనపు విగ్రహం ఏర్పాటు కోసం కొలతలు ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. లండన్లోని ప్రతిష్టాత్మక మేడం టూ స్పాట్స్ వాక్ మ్యూజియం వారు రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం అప్పటికే చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని తెలుస్తోంది. చరణ్ లండన్లో ఉండే 2 వారాల్లో ఏదో ఒక సమయంలో మైనపు విగ్రహంకు కొలతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. హిందీ వారి కోసం రీమిక్స్ స్ట్రాటజీ ఇప్పటికే లండన్ మేడం టూ సాట్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ల మైనపు విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చరణ్ విగ్రహం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది ఇన్నాళ్లకు సాధ్యం అవ్వబోతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే కొత్త సినిమా కోసం వర్కౌట్స్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ తదుపరి సినిమా ఉండబోతుంది. ఆ సినిమాలో చరణ్ కొత్త మేకోవర్ మరియు కొత్త ఫిజిక్తో కనిపించాలని బుచ్చిబాబు ఆశపడుతున్నాడు. ఆ సినిమా కోసం 2 నుంచి 3 నెలల పాటు ఫిజిక్ కోసం కఠిన సాధన చేసే విధంగా చరణ్ ప్లాన్ చేసుకున్నాడట. గేమ్ చేంజర్ సినిమా ఇదే ఏడాదిలో విడుదల కానుండగా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో బుచ్చిబాబు సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.